హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అఖిల ఎడిట్స్ అండ్ బ్లాగ్స్. డైలీ ఏదో ఒక టిఫిన్ కావాలి అనిపిస్తుంది. ఇడ్లీయో దోశనో లేక పూరి అలా ఏవైనా చేసుకోవాలనిపిస్తుంది, కానీ ఓపిక ఉండదు మనకి. ఇప్పుడు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ తోటి మీరు చేసుకుంటే చాలా మంచిగా వస్తాయి దోశలు. లెట్స్ గో ఇంటే వీడియో. సో ఫస్ట్ అయితే బియ్యం 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకుంటే 1 గ్లాస్ ఆఫ్ మినప్పప్పు అండ్ ఒక చిన్న కప్ అంతా శనగపప్పు అండ్ 1 కప్ ఆఫ్ పుట్నాలు, ఇంకా మెంతులు కొన్ని మెంతులు వేసుకొని నానబెట్టేసుకోవాలి. 6 hours దాకా నానబెట్టేసుకోవాలి. 6 hours నానబెట్టేసుకున్న తర్వాత మిక్సీ వేసుకొని పల్చగా నేను చూపించిన విధంగా మిక్సీ చేసేసుకోవాలి. మిక్సీ చేసేసుకున్న ఓవర్ నైట్ మొత్తం అలానే ఉంచి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ డే అది కలిపి ఒక బౌల్లోకి తీసుకొని మంచిగా కొన్ని వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని కలిపి పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే చట్నీ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ పల్లీలు అయితే వేయించి పెట్టుకున్న పల్లీలు తీసుకోవాలి. దాంట్లోకి పచ్చిమిర్చి ఒక 2 పచ్చిమిర్చిలు వేసుకోవాలి మీ స్పైసీకి తగినంత, అండ్ సాల్ట్ వేసుకోవాలి. ఇంకా అల్లం వేసుకుంటా అంటే వేసుకోండి. కొన్ని వాటర్ వేసుకోవాలి. మీరు కావాలంటే అల్లం ముక్క అండ్ చింతపండు కూడా వేసుకోవచ్చు. మేము అవేమి వేసుకోకుండా చేసుకుంటాం అన్నమాట. కొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్నాక తీసేసి చూస్తే ఇలా కొంచెం గట్టిగా ఉంటే మనకి లూజ్ చేసేసుకోవాలన్నమాట, దాంట్లో వాటర్ పోసుకొని. ఇప్పుడైతే మనం పోపు పెట్టేసుకుందాం. సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు గింజలు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసుకొని అవి మంచిగా చిటపటలాడినాక మనమైతే పచ్చిమిర్చి వేసుకోవాలి. సో ఒక పచ్చిమిర్చి కట్ చేసుకొని హాఫ్ కట్ చేసుకొని వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేసుకున్నాక ఎండుమిర్చి కూడా ఉంటుంది కదా, ఎండుమిర్చి కూడా ఒకటి బ్రేక్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇంకొకటి బ్రేక్ చేసి మా మమ్మీ వేసింది. సో కరివేపాకు కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకున్న పల్లి చట్నీ అయితే దాంట్లోకి వేసేసుకొని ఎక్స్ట్రాస్ అన్ని మిక్సీలో ఉండేది మొత్తం వాటర్ వేసేసి మొత్తం కలిపి అందులోకి అయితే వేసేసుకోవాలి. అందులోకి వేసేసాక మనకి ఇంకా గట్టిగా ఉంది అని అనిపిస్తే కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మనకి దోశలోకి లిక్విడ్గా ఉంటేనే చాలా బాగుంటుంది అన్నమాట. వాటర్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి, అప్పుడే లిక్విడ్గా అవుతుంది. సో మనకు చట్నీ అయితే రెడీ చూడండి. సో మనం దోశలు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చట్నీ అయితే బౌల్లోకి వేసేసుకుంటున్నా. ఇప్పుడైతే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ. మీరు ఒక్కసారి ట్రై చేయండి. అన్నిట్లోకి, దోశలోకి అయినా, ఇడ్లీలోకి అయినా, పూరీలోకి అయినా చాలా బాగుంటుంది. చూడండి ఇప్పుడు నేను దోశ వేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే మనం స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టేసుకున్న తర్వాత ఒకవేళ మనకి దోశలు మంచిగా రావేమో అని ఒక అనుమానం ఉంటే ఆనియన్ తోటి మనం రబ్ చేసుకొని తర్వాత దోశ వేసుకుంటే చాలా ఈజీగా దోశలు అనేవి వస్తాయి అన్నమాట. అదొక ట్రిక్ అన్నమాట. ఒకవేళ నాన్ స్టిక్ ప్యాన్ కాకుండా మనకి నార్మల్ ప్యాన్ ఉంటే అలా చేసుకోవచ్చు. సో దోశ వేసుకొని నేను 2 రకాలు చూపిస్తున్నాను. ఒకటి ఆయిల్ వేసుకొని దోశ వేసుకున్నాను. ఇప్పుడు కారం వేసుకొని దోశ అయితే చూపిస్తాను. సో నేను కారం పొడి మీకు ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను, మీరు చూడకపోయి ఉంటే అది చూడండి. మాకు అది కారం చాలా స్పైసీగా ఉంది అని నేను కొంచెమే వేస్తున్నాను. ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది కారం దోశ అన్నమాట. మాకు అది కారం చాలా స్పైసీగా ఉంది కాబట్టి కొంచెమే వేసి ఇలా కాల్చుకోవాలి అంతే. ఇంకా ఫోల్డ్ చేసుకొని మనం ప్లేట్లోకి అయితే తీసుకోవాలి అంతే. చాలా ఈజీ కదా. కారం దోశ అండ్ ఆయిల్ దోశ అయితే రెడీ అయిపోయింది. సో చూసారా ఎంత మెత్తగా ఉన్నాయో దోశలు. మీరు కూడా ట్రై చేయండి. నేను చెప్పిన కొలతలలో మీరు చూసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. సో తినేయడమే ఆలస్యం, ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్.